సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సో మనలో చాలా మందికి చాయ్ అంటే విపరీతమైన లవ్ అండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మంచినీళ్ళు తాగుతారో లేదో తెలియదు కానీ సో బెడ్ మీద నుంచి అమ్మ చాయ్ అని చెప్పేసి విపరీతంగా అయితే అరుస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏంటంటే నార్మల్గా చాయ్ లేదా మిరియాల చాయ్ లేదంటే అల్లం చాయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. లేదంటే హిరానీ చాయ్. వీటన్నిటికీ భిన్నంగా దవా చాయ్ అని చెప్పేసి ఇక్కడైతే కొత్తగా పెట్టడం జరిగింది. ఇది చాయ్ మాత్రమే కాదు, ఔషధం అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. రకరకాల ఔషధాలు అంటే రకరకాల మూలికలతో ఈ చాయ్ అయితే తయారు చేశారంట. ఒకసారి మనం కూడా తాగుదాం. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. బ్రదర్ చెప్పండి, ఇక్కడ మీరు దవా చాయ్ అని చెప్పేసి చాలా వెరైటీగా ఉంది. దవా చాయ్ అంటే నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇది చాయ్ మాత్రమే కాదు, ఔషధం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి మనకి ఇంట్లో తయారు చేసిన టీ లేదా హిరానీ చాయ్, ఈ రెండు ఛాయలు మాత్రమే చాలా మంది తెలుసు. అసలు ఈ దవా ఛాయ్ ఏంటి, దీని విశిష్టత ఏంటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు, ఇక్కడ చూస్తే చాలా మట్టుగా ఇవి చిన్న చిన్న వేర్లు లాగా ఉన్నాయి, వేర్లు. సో దీని గురించి ఒకసారి మాకు చెప్తారా? సో నమస్తే అండి. యాక్చువల్లీ మేము హైదరాబాద్ ఉందండి. మా ప్రోడక్ట్ వచ్చేసి దవా చాయ్ అని ఒక హెర్బల్ టీ సార్. మాది యాక్చువల్లీ మెయిన్లీ ఏంటంటే దత్తు ఆయుర్వేదం అని ఆయుర్వేదిక్ కంపెనీ అండ్ హాస్పిటల్ ఉంటుంది మా కేపీఎస్పీ రోడ్ నెంబర్ 1లో. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఒక 22 years ఆఫ్ రీసెర్చ్ అండి. మా సార్ వచ్చేసి డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు అని ఎండి ఆయుర్వేద బిఎంఎస్ అండి. 5th generation ఆయుర్వేదిక్ డాక్టర్ విత్ 36 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వారు ఏంటంటే ఇది కరోనాలో చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ ఇబ్బంది ఉందని ఇది 2002 నుంచి ఎంఎస్ వాళ్ళ ఊర్లో మలేరియా వచ్చి పిల్లలు చనిపోతుంటే అప్పుడు కషాయాలు కాసి ఇవ్వడం, నెక్స్ట్ థైరాయిడ్ అని ఇట్లా ఒక్కొక్కటి లైక్ 2004లో 2006లో అట్లా ఒక్కొక్క డిసీజెస్ కి వాళ్ళు ఒక్కొక్కటి చేశారు. లాస్ట్ ఫైనల్లీ ఏంటంటే 2019 కరోనాలో ఒక 24 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి దాన్ని ఒక ఫార్ములా లాగా చేసి పేటెంట్ చేసి ఒక ఛాయ్ని బయటకు తీసుకొచ్చారండి. మెయిన్లీ మా ఉద్దేశం ఏంటంటే మన రెగ్యులర్ టీ పౌడర్ లో గ్లైఫోసేట్ అనే గడ్డి మందు ఉంటుందండి. వాళ్ళు హిల్లీ రీజన్స్ లో ఉంటుంది కదా, గ్లైఫోసేట్ అనే గడ్డి మందు ఉంటుంది. దానివల్ల ఏంటంటే కెమికల్, ఇప్పుడు టీ పౌడర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక బ్లెండ్ కలుపుతారు, కలర్స్ కలుపుతారు అండ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. సో దానివల్ల మెయిన్లీ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవడం వల్ల కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ అవన్నీ వస్తున్నాయి లేడీస్కి, మెయిన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అట్లా. సో దానికి ఆల్టర్నేటివ్ గా మెయిన్లీ ఇది ఓన్లీ వనమూలికలు ఉంటాయండి. 24 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీరు చూసినట్టయితే అక్కడ ఉన్నాయి కదా, అల్లం, శ్రీగంధం, మట్టి వేర్లు, లైక్ సుగంధి పాల, అర్జున, తిప్పతిగా మనకి అందరికి తెలిసి ఉంటాయి, త్రిఫలా ఇవన్నీ. బట్ రెగ్యులర్ గా వాడలేం కదా. మన ఇండియాలో ఏంటంటే 95% మాక్సిమం చాయ్ తాగంది మార్నింగ్ స్టార్ట్ అవ్వదు. సో వాళ్ళందరికీ బెస్ట్ ఆల్టర్నేటివ్ గా ఇది కెమికల్ అండ్ కెఫెన్ ఫ్రీ. టీ పౌడర్ లో కెఫెన్ ఉంటుందండి. యాక్చువల్లీ అందరు కాఫీలో కెఫెన్ ఉంటుంది అంటారు, టీ పౌడర్ లోనే దానికి డబల్ రేషియోలో ఉంటుంది కాఫీ కంటే. సో దానికి మంచి ఆల్టర్నేటివ్ ఇది ఓన్లీ వనమూలికలతో తయారు చేసిన టీ అండి. కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్టర్నేటివ్. వాళ్ళు ఎవరైతే దానికి బానిస దాన్ని రాళ్ళు అనుకున్నారో ఇది బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వనమూలికలు ఉన్నాయి కదా, లైక్ అల్లం మీకు ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ కి వర్క్ అవుతుంది. అర్జున అని ఉంటుంది, తెల్ల మధ్య అంటారు తెలుగులో. దానివల్ల ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ బ్లాకేజెస్ ఉన్న వాటికి పనికి వస్తుంది. మెయిన్లీ తిప్పతిగా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అండి న్యాచురల్ గా. త్రిఫలా కూడా ఇమ్యూనిటీ బూస్టర్. అశ్వగంధం మీకు స్ట్రెస్ రిలీవర్ చేస్తుంది అండ్ బాడీ డిటాక్స్ అండ్ స్లీప్ మాడ్యులేటర్ ఆల్సో. దాల్చిన అండ్ నేలవేము షుగర్ అండ్ బీపీకి పనిచేస్తుంది. అట్లా ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ ఒక్కొక్క దానికి పనిచేస్తుందండి. ఇందులో కలర్ కూడా న్యాచురల్ గా వస్తుంది, పింక్ కలర్ వస్తుంది. వాతనారాయణ అని ఉంటుంది, కేరళ బేస్డ్ వుడ్ ఇది. దానివల్ల న్యాచురల్ కలర్ వస్తుంది, అది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో ఇందులో కలర్స్ లేవు, కెమికల్స్ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవండి. సో బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఇది ఏ టైప్ లో తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ నార్మల్ గా టీ ప్లేస్ లో ఇది తీసుకోవచ్చా, లేదు అని అనుకుంటే అంటే మధ్యాహ్నం తీసుకోవచ్చా, ఈవినింగ్ తీసుకోవచ్చా, అంటే ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదా? ఇది యాక్చువల్లీ ఏంటంటే రెగ్యులర్ టీకి రీప్లేస్మెంట్ అండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏదైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఫీడ్ చేస్తారో బాడీకి ఎంప్టీ స్టమక్ మీద దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఎర్లీ మార్నింగ్ మేము బాగా ప్రిపేర్ చేస్తామండి. బట్ మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీకు ఏమి హాని ఉండదు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో దీనికి లిమిట్ ఏమి ఉండదు. ఓకే, దీన్ని ఏ విధంగా దీన్ని తయారు చేస్తారు? జస్ట్ ఇది ఉంది కదండి, ఈ బాల్ ఉంది కదా పౌడర్, జస్ట్ ఒక 200 ml ఆఫ్ వాటర్. ఈ గ్లాస్ ఉంది కదండి సార్, ఈ గ్లాస్ కి జస్ట్ ఒక 200 ml ఆఫ్ వాటర్ లో 1 teaspoon ఇది వేయండి. జస్ట్ 3 వేళ్ళతో వచ్చేంత. దాన్ని ఒక 10-12 నిమిషాలు మరిగించాలండి. మీకు ఆ పింక్ కలర్ వస్తుంది. సో తర్వాత వడగట్టేసుకొని తీపిగాలంటే బెల్లం మారితేనే వేసుకొని తాగండి. నెక్స్ట్ థింగ్ ఇది ఏంటంటే మెయిన్లీ రీయూజబుల్ కూడా అండి. ఒకసారి వాడిన దాన్ని పడేనక్కర్లేదు, మళ్ళీ వాటర్ వేసి పెట్టండి, మళ్ళీ సెకండ్ టైం మరిగించండి. ఇలా టోటల్ 3 to 4 times దాకా రీయూజ్ చేయొచ్చండి. ఓకే, ఒక్కసారి వాడింది 3 to 4 times కూడా వాడచ్చు. సో టీ అనేది రెడీ అవుతూ ఉంటుంది.
యాక్చువల్లీ మనకి ఇందులో ఉన్న అన్ని మొత్తం వేర్లు మరియు బెరళ్ళు కదండి సార్. సో ఇందులో ఒక్కటేసారిగా మనకి ఇన్ఫ్యూజ్ అవ్వదు. మొత్తం ఒకసారి వాడిన దాంట్లో వాటర్ వేసి పెడితే అది బాగా నాని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. లైక్ దట్ 3 to 4 times దాకా తీసుకోవచ్చు అండి. ఒక స్పూన్ తీసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ 2 days నడుస్తుంది. లేదా 3-4 times తాగుతారంటే 1 day మొత్తం 1 spoon తో సరిపోతుంది మీకు. చాలా మంది ఏంటంటే హెడేక్ వస్తే టీ అంటారు, మూడీగా ఉంటే టీ అంటారు, మార్నింగ్ లేచిన వెంటనే టీ అంటారు. సో అసలు టీ లేనిదే డే గడవదు వాళ్ళకి. చాలా మంది దానికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటి, పాత జనరేషన్ ఏంటి, చాలా మంది కూడా. సో దానికి ఇది రీప్లేస్ కింద ఎంతవరకు పనిచేస్తుంది? యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏమంటే సార్, మనకి యాక్చువల్లీ టీ మనది కాదండి. బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ కోసమని మనకి ఇంట్రొడ్యూస్ చేసినారు. ఫ్రీగా పోయడం, తర్వాత 5 paisa 10 paisa 15 paisa లైక్ ఇట్ అలవాటు చేసి దాంట్లో యాక్చువల్లీ మెయిన్ ఇంత బానిస అవ్వడానికి కారణం ఏంటంటే కెఫెయిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి. అదేంటంటే మీ మైండ్కి ఒక 10 రోజులు తాగారు, దానిలో డోపమైన్ రిలీజ్ చేస్తుంది, ఫీల్ ఫ్రీ హార్మోన్. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా అది తాగితే ఏమైందంటే ఆ కెఫెయిన్ వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా, సో ఫీల్ ఫ్రీగా ఉంటారు మీరు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది అట్లా కొనసాగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే టీ పొడి ఒరిజినల్ తో కూడా మనకి ఇబ్బంది, అంత ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు వచ్చే టీ పౌడర్ ఏంటంటే మెయిన్లీ మంచిగా ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది అదర్ కంట్రీస్ US అట్లా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఏదైతే కింద డస్ట్ ఉందో అదంతా వీళ్ళు తీసుకొని దాంట్లో కెమికల్స్ కలిపి, బ్లెండర్స్ కలిపి, కలర్స్ కలిపి, అండ్ ఈవెన్ మనకి కొబ్బరి పొట్టు ఉంటుంది కానీ చెక్క, ఆ పౌడర్ అట్లా కలిపి నాసిరకాలు ప్రిజర్వేటివ్స్ కలిపి చేస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు బాగా ఉదయాన్నే ఛాయ్ తాగంది మేము కదల్లి మన ఇది ఉంటుంది వాళ్ళకి, బట్ ఇవన్నీ ఉంటుంది వాళ్ళకి ఇది లేదు. సో కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేసి మాది మంచిదనే చెప్తారు. ఈవెన్ గ్రీన్ టీ కూడా సేమ్ టీ ఆకు నుండే తీస్తారండి. 50% స్టీమ్ చేసి బ్యాగ్లో వేస్తారు. సో అందుకనే మనకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. సో మెయిన్లీ ఈ కెఫెయిన్ వల్ల వీళ్ళు బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు లైక్ 15 days తాగారు, మళ్ళీ 16th day అరే తలనొప్పి ఏదైనా వస్తుందంటే అరే టీ తాగలేదు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఓన్లీ న్యాచురల్ కదండి. సో వాళ్ళు చిన్నగా ఒకటే రోజు మానేలేరు. చిన్నగా ఇది తాగుతూ ఇట్లా గ్రీన్ టీస్ కానీ ఫ్లేవర్ టీస్ కానీ అవి తాగడం వల్ల ఇదేంటంటే చాయ్ తాగేది దాంతో పాటు మనకి హెల్త్ కూడా ఇట్లా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కదండి. చాయ్ తాగిన ఫీలింగ్ ఉంటుంది, మనకి హెల్త్ ఖరాబ్ అవ్వదు, ఇంకా హెల్త్ మంచిగా అవుతుంది. సో దట్స్ వై ఇది మేము మంచిగా ప్రిపేర్ చేస్తామండి. ఖచ్చితంగా ఇది రీప్లేస్ చేస్తుంది వాటిని. టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నార్మల్ చాయ్కి హిరానీ చాయ్కి రెండింటికి డిఫరెంట్గా ఇది ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ నార్మల్ చాయ్ హిరానీ చాయ్ అంటే మేకింగ్ ని బట్టి, టీ పౌడర్ అయితే ఒకటే, మేకింగ్ ని బట్టి అంటే డైరెక్ట్ దాంట్లో వేసి మరిగిసి ఒక చాయ్ అంటారు, లేదు డికాక్షన్ పాలు సపరేట్ కలిపి హిరానీ చాయ్ అట్లా ఉంటుంది కదా. మీరు ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి ఓకే రియల్ అని అనుకుండొచ్చు, నమ్మొచ్చు. బట్ సో మీరు ఇప్పుడు టేస్ట్ చూడండి, మీరే దాని గురించి రిలేట్ చెప్పండి ఎట్లా ఉంటుంది అనేది. టేస్ట్ చూద్దాం. చూడండి, టేస్ట్ ఇద్దండి. పింక్ కలర్ ఉంటుందండి మీకు చాయ్ కూడా, జస్ట్ లైక్ ఇట్లా పింక్ ఉంటుంది. ఓకే, మీరే టేస్ట్ చేసి చెప్పండి. ఇది కూడా చాలా పింక్ కలర్ లో ఉంది. అవునండి, ఇది కూడా నేచురల్ కలర్. మనకి వాతనారాయణ అనే వేరు వల్ల ఇక్కడ ఆరెంజ్ బండ్ ఉంది కదా, దీన్ని తీసుకుని మీరు మన రెగ్యులర్ వాటర్ లో వేసినా కానీ ఇట్లా పింక్ కలర్ వస్తుందండి. వాతనారాయణ అంటారండి తెలుగులో. ఇంగ్లీష్ లో బ్రెజిల్ వుడ్ అని సర్చ్ చేయండి, లేదా సప్పన్ వుడ్ అని సర్చ్ చేయండి. సో మనం అయితే ఇప్పుడు దీన్ని టేస్ట్ అయిపోతున్నాం, ఒకసారి చూద్దాం. నార్మల్ చాయ్కి హిరానీ చాయ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి. చాలా బాగుంది. సో ప్రతి ఒక్క మూలిక యొక్క ఫ్లేవర్ అయితే క్లియర్గా తెలుస్తుంది. సో మిగతా దానికి దీనికి పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎందుకంటే ఇది తాగే కొద్ది కూడా చాలా ఫ్లేవర్ తెలుస్తూనే ఉంది నాకు. చాలా మంచి టీ ఇది, దవా చాయ్. సో చూసారు కదండి, మనం అయితే తాగాం. సో మిగతా చాయ్కి హిరానీ చాయ్కి ఈ దవా చాయ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే చాలా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది మిగతా వాటితో పోలిస్తే. సో నేను కూడా తాగాను, ఇంకోసారి తాగుతున్నా. చాలా బాగుంది. సో గొంతులో అయితే అసలు ఆరామ్సే ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగా అవుతుంది. సూపర్ ఉంది చాయ్. కేవలం రాజేష్ తో తారక్, సంబంధించి వైజాగ్.